బైబిల్ చదువుతున్నవారు వారు ఫాలో అవ్వాల్సిన 3 విషయాలు. నంబర్ 1, రీడ్ స్లోలీ. రెండవది, రీడ్ ఫ్రీక్వెంట్లీ. మూడవది, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, రీడ్ ప్రేయర్ఫుల్లీ. నంబర్ 1, రీడ్ స్లోలీ. అంటే ఒకసారి కొంతమంది ఈరోజు ఎలాగైనా బైబిల్ చదవాలని చెప్పి ఒక 10 అధ్యాయాలు చదివేసి ఆ తర్వాత అది కూడా చాలా ఫాస్ట్గా ఏదో చదవాలి కాబట్టి అన్నట్టుగా చదివేసి వెళ్ళిపోతుంటారు. అలా చదవడం వల్ల ప్రయోజనం లేదు. దాన్ని మొక్కుబడిగా చదవడం అంటారు. స్లోగా చదివేది 2 అధ్యాయాలైనా పర్వాలేదు, లేదా 3 అధ్యాయాలైనా పర్వాలేదు. చదివేది స్లోగా చదవాలి. ప్రతి మాట దేవుని మాట కదా, దేవుని వాక్యం ప్రతి మాట దేవుని మాట. లేదా 20 అధ్యాయాలు చదివానని ఎవరికో చెప్పుకోవడానికి కాకుండా స్లోగా చదవాలి. ప్రతి మాట పట్టి చదవాలి. ఆ మాట దేవుడు ఎందుకు రాయించారు, ఆ కాంటెక్స్ట్ ఏంటి, దాని నుండి నేను నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటి అనేది పరిశీలన చేసి చదివితే బైబిల్ చక్కగా అర్థం అవుతుంది. రెండవది, రీడ్ ఫ్రీక్వెంట్లీ. లెంట్ సీజన్లోనో లేదా బర్త్డేకి ఒకసారో బైబిల్ చదవడం కాదు. రీడ్ ఫ్రీక్వెంట్లీ, దట్ మీన్స్ ఎవ్రీ డే రీడ్ ద బైబిల్. అలా ప్రతిరోజు చదవడం వల్ల ఉపయోగం ఏంటి అంటే ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ బికమ్ అవర్ డైలీ బ్రెడ్. మనం ఒక 10 రోజుల ఆహారం ఒకసారి తినేయం కదా, లేదా ఒక నెల రోజున అన్నం ముందు పెట్టుకుని తిన్నాం కదా. ఏ రోజు కావాల్సిన ఆహారం ఆ రోజు. అదేవిధంగా డైలీ లైఫ్ లో అనుదినం కూడా మనం ముందుకు వెళ్తున్నప్పుడు ఆ రోజు మనం ఎదుర్కొనే సవాళ్లు కావచ్చు, లేదా అపవాది నుండి వచ్చే శోధనలు కావచ్చు, దురాత్మ శక్తుల ప్రాబల్యం మన వెనకకు లాగాలని, మన భక్తి జీవితాన్ని వెనకకు తీసుకెళ్లిపోవాలని, వాటిని ఖచ్చితంగా జయించాలంటే యూ హ్యావ్ టు రీడ్ ద వర్డ్ ఫ్రీక్వెంట్లీ. తరచుగా చదవాలి. మూడవది, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, రీడ్ ప్రేయర్ఫుల్లీ. నోవెల్. యు ఆర్ నాట్ రీడింగ్ ఎ హిస్టరీ బుక్, యు ఆర్ రీడింగ్ ద వెరీ మైండ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం అంటే దేవుని మనస్సు. సిన్స్ ద బైబుల్ ఈస్ గాడ్స్ వర్డ్, వెన్ యూ లుక్ ఇన్ టు ద స్క్రిప్చర్ యూ విల్ అండర్స్టాండ్ గాడ్స్ మైండ్. దేవుని మనసును అర్థం చేసుకుంటాం. అసలు ఆయన ఇష్టాలు ఏంటి, ఆయన ఉద్దేశాలు ఏంటి, మన పట్ల ఆయన ఎలాంటి ప్రణాళికలు కలిగి ఉన్నారు, ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా బైబిల్ని చదవాలి. అది కూడా ప్రేయర్ఫుల్గా చదవాలి.